వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అటెండ్ కావాలి. ఫాదర్ కానీ మదర్ కానీ వైఫ్ కానీ వాళ్ళతో అటెండ్ కావాలి. ఈరోజు ఒక కౌన్సిలింగ్ సెషన్ అటెండ్ చేయాలి. అందులో ట్రక్ డ్రైవర్స్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటెండ్ అవ్వాలి. మొదట ట్రాఫిక్ సెన్సిటివ్ ట్రాఫిక్ డిసిప్లిన్ గురించి తాగి వాహనం నడిపితే ఏంటి, పర్యవసానం ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి, తర్వాత వాళ్ళు జరగబోయే ప్రమాదాల గురించి వాళ్ళ ముందు ఇలాంటి చేయొద్దని వాళ్ళతో ప్రమాణం చేయించడం. తర్వాత గత కొన్ని రోజులుగా మేము ఈ స్పెషల్ డ్రైవర్ చేసి చర్యలు చెప్పడం. ఈ సంవత్సరం చూస్తే 49,785 కేసులు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ డ్రైవర్స్ మీద బుక్ చేయడం జరిగింది. అందులో అనాలిసిస్ చేస్తే 82% మంది 2 వీలర్ రైడర్స్ ఉన్నారు. తర్వాత ఆటో డ్రైవర్స్ ఒక 4.5% ఉన్నారు. ఎస్పెషల్లీ కార్ డ్రైవర్స్ వాళ్ళు ఒక 10.2% ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా 3,000 మంది జైలుకి వెళ్ళారు. ఒకరోజు నుంచి 16 కోర్ట్స్ ఇంపోజ్ ఫైన్ 9.5 lakhs 9.5 crores వరకు కూడా ఫైన్స్ కలెక్ట్ చేశారు. రిపీట్ వాయిలేటర్స్ ఉన్నారు. రెండోసారి తాగి దొరికిన వాళ్ళు కూడా ఒక సుమారు 2,600 మంది ఉన్నారు. సో ఇవన్నీ చూస్తే ఇది అలార్మింగ్ ట్రెండ్. మేము పోలీసు స్పెషల్ హెల్ప్ చేస్తున్నాం, కోర్టు ముందు హాజరుపరుస్తున్నాము, జైలుకి వెళ్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. తర్వాత కల్పబుల్ హింస లాంటి కేసులు కూడా బుక్ చేస్తున్నారు. బట్ ద ట్రెండ్ హ్యాస్ టు చేంజ్. మార్పు కనబడట్లేదు. సో అవగాహన ఒకటే దీనికి సొల్యూషన్గా కనబడుతుంది. అవగాహనతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఎలాగో నడుస్తుంది. బట్ అవగాహన రాహిత్యం వలన ఇలా చేస్తున్నా అనిపిస్తుంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది మార్ ఫ్రమ్ లోయర్ ఎకనామిక్ స్టార్ట్ 82% ప్లస్ 2 వీలర్ రైడర్స్ ఉన్నారు. వాళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది కదండి. సో వాళ్ళకి మన అవగాహన పెంపొందించి వాళ్ళకి కన్సిక్వెన్స్ ఏంటో చెప్తే డెఫినెట్గా వాళ్ళు మానుకుంటారని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి అవగాహన పెంపొందించడంలో భాగంగానే కొంత ఇన్కరెన్స్ ఉంటుంది వాళ్ళకి. దొరికినప్పుడు వాహనం టెంపరీ సీజ్ చేయడం, తర్వాత నెక్స్ట్ డే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం, తర్వాత కోర్టుకు వెళ్ళడము, ఫైన్ పే చేయడము, ఒకసారి జైలుకి 200 MJ ఎబో ఉంటే కోర్టుకు వెళ్ళడము, రెండోసారి వయలేషన్ చేస్తే దొరికితే జైలుకి వెళ్ళడం, ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అన్నిటికంటే ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయని ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం రియల్లీ వీ ఫీల్ సారీ ఫర్ దెమ్. బట్ తప్పదు, సమ్ మోరల్ ప్రెషర్, మోరల్ బైండింగ్ కోసమే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పంపించాం. సో అట్లీస్ట్ టుమారో వాళ్ళు మళ్ళీ చేయరండి. ఒకసారి ఐ కెన్ అండర్స్టాండ్, రెండోసారి చేయదు కదా, తెలుసుకోండి. సో దట్ మీన్స్ యూ నో రిగార్డ్ ఫర్ లా ఆఫ్ ద ల్యాండ్. రెండోసారి తాగినట్టు, మూడోసారి తాగినట్టు దొరికితే దట్ వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ టోటల్ అట్టల్ డిస్రిగార్డ్ ఫర్ ద రూల్ ఆఫ్ లా. సో అందుకోసం వాళ్ళకు సెన్సిటైజ్ చేసి వాళ్ళతో కొద్దిగా ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ఇట్లాంటివి చేయకుండా వాళ్ళు అవగాహన పొందే కోసం ఇలాంటి ట్రాఫిక్ అవేర్నెస్ నేను మా డిస్ట్రిక్ట్స్ కూడా వన్స్ ఇన్ అవర్ విల్ కీప్ కమింగ్, ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇచ్చి కూడా కొంచెం ఇట్స్ ఇన్ బ్యాడ్ షేప్. హీరో హోండా వాళ్ళు ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క సహకారంతోనే ఒకసారి మళ్ళీ దీనంతా మా సిపి గారు సిపి ఆనంద్ సార్ ఇక్కడ డీసీపీ ట్రాఫిక్, అడిషనల్ సిపి ట్రాఫిక్ ఉన్నప్పుడు ఈ ట్రాఫిక్ ట్రైనింగ్ చుట్టూ ప్రారంభించబడింది. ఇప్పుడు కొంచెం కొంచెం దీనావస్థ స్థితిలో ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము, దే కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఒక 3-4 monthsలో కూడా దీనంతా టోటల్గా రివాంప్ చేంజ్ చేసి మా సిపి గారి చేతిలో మళ్ళీ ఒకసారి దీనికి హైదరాబాద్ సిటీ పబ్లిక్కి పునరంకితం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది. పెడస్ట్రియన్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రాఫిక్ బేసికల్లీ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎ ఎక్స్క్యూజ్. సో చాలామంది తెలియక దాటుతుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జీబ్రా క్రాసింగ్ ఉన్నప్పుడు దాటాలి, ప్రమాదం జరగకుండా చూసుకోవాలి. ఫుట్పాత్లు ఏంటి ఫుట్పాత్లు ఆక్రమించి షాపులు పెట్టారు. చాలా మామూలుగా రోడ్డు దాటుతున్నప్పుడు ఏంటంటే ఫుట్పాత్ ఉంటుంది. ఫుట్పాత్ ఉన్నప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ నడవచ్చు. అదే ఫుట్పాత్ లేనప్పుడు మనం రోడ్కి రైట్ సైడ్ నడుపుతున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఫుట్పాత్ లేని స్థలంలో రోడ్కి రైట్ సైడే ఉండాలి. ఎందుకంటే వాహనాలు ఎదురుగా వస్తాయి, వాహనాలు ఎంటించి రావు. సో ఫుట్పాత్ లేని దగ్గర రోడ్డుకి కుడివైపు ఉంటూ వాహనాలకు ఎదురుగా నడిపినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆన్కమింగ్ ట్రాఫిక్ని అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఆన్కమింగ్ ట్రాఫిక్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు నీ వైపు వస్తుందా, నీకు ప్రమాదం జరిగే అవకాశం ఉందా, చూసింది పక్కకు తప్పించుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే మీరు రోడ్డుకు లెఫ్ట్ నుండి నడుస్తున్నాం అనుకోండి, రోడ్డుకి లెఫ్ట్ ఉంటే ఏమవుతుంది, ప్రతి వాహనం బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది.
వెనక నుండి వచ్చినప్పుడు వెనక నుండి వచ్చే వాహనాలు మీరు చూడరు కదా. మీరు లెఫ్ట్ సైడ్ నుండి నడుస్తుంది అనుకోండి, రోడ్కి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో ఉండి నడుస్తున్నప్పుడు వాహనాలు బ్యాక్ సైడ్ నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు వెనక నుండి ప్రమాదం జరిగి కాలు చేతులు పోవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు. కాబట్టి రోడ్డు ఫుట్పాత్ లేనప్పుడు రోడ్డుకి ఎడం వైపు నుండి నడవకూడదు, రోడ్డు కుడి వైపు నుండి నడవాలి. వెనక నుంచి నడిపితే వాహనాలు బ్యాక్ సైడ్ నుంచి యాక్సిడెంట్ చేస్తారు. ఎదురుగా నడిచారనుకో మీ వైపు వచ్చినప్పుడు తప్పించుకోవచ్చు. సో చాలామంది ఈ చిన్న సింపుల్ విషయాన్ని కూడా అవగాహన రైతులతో లేకుంటే అండర్స్టాండింగ్ లేక వాళ్ళు పాటించారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా పార్కులలో వెళ్తూ ఉంటారు, రోడ్ మీద మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు, కాలనీస్లలో చైన్ స్నాచింగ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇఫ్ యూ వాక్ ఆన్ ద రైట్, మీకు ఎదురుగా వచ్చే బండి వాడు స్నాచ్ చేయకుండా యూ కెన్ డక్ అండ్ ఎస్కేప్. అదే మీరు చైన్ స్నాచింగ్ ఎంత చూస్తున్నారు ఈజీగా యూ కెన్ లాగ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రమాదం జరగదు, ముఖ్యంగా ప్రమాదం జరగదు, ప్రాణం సేఫ్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న దొంగతనాల నుంచి తప్పించుకోవచ్చు.